హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ జీడిఎస్ సైకిల్ 4 38,926 పోస్టులకి సంబంధించినటువంటి ఫలితాలని పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇటీవల 38,926 పోస్టల్ జీడిఎస్ పోస్టులకి సంబంధించి సర్కిల్స్ వైజ్గా ఈ పర్టికులర్ రాష్ట్రాల నుంచి నోటిఫికేషన్స్ వచ్చాయి కదా. సో ఇప్పుడు మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా అన్ని స్టేట్స్కి సంబంధించి కంప్లీట్ అయింది. సో వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి రాష్ట్రాల వారీగా రిలీజ్ చేస్తున్నారు. ప్రజెంట్ చూసుకున్నట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళినట్లయితే ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏ రాష్ట్రాలకి సంబంధించినటువంటి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ యొక్క రిజల్ట్స్ని రిలీజ్ చేశారనేది ఇక్కడ చూపిస్తుంది. ప్రస్తుతానికి మనకి ఇప్పటి వరకు అస్సాం అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్రాలకి సంబంధించినటువంటి రిజల్ట్స్ని అయితే అఫీషియల్గా పోస్టల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. పైన వస్తున్నటువంటి స్క్రోలింగ్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రావాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఈ విధంగా మనకి అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి ఈ రోజు నుంచి ఇంకా 1 by 1 వస్తూ ఉంటాయి. మీరు అఫీషియల్ వెబ్సైట్ చూస్తూ ఉండండి. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి సంబంధించి ఇక్కడ అస్సాం అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలకి సంబంధించి రిలీజ్ అయినటువంటి ఈ పోస్టల్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్కి ఉత్తరాఖండ్ సర్కిల్కి సంబంధించినటువంటి ఈ స్టేట్ యొక్క రిజల్ట్స్ ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీనికి సంబంధించి ఈ లిస్టులో పేరున్నటువంటి క్యాండిడేట్స్ ఈ నెల 30వ తేదీ నాటికి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రావాలని చెప్పేసి పోస్టల్ డిపార్ట్మెంట్ అఫీషియల్ రిజల్ట్స్ లిస్ట్లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. మన స్టేట్స్కి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏ తేదీన డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలనేది ఉంటుంది. అలాగే ఏ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలో కూడా ఉంటుంది. ఈ లిస్ట్లో ఎవరి పేరైతే ఉంటుందో వారికి 100% జాబ్ వచ్చినట్లు లెక్క. సో ఇక్కడ చూసినట్లయితే ప్రీవియస్గా మనకి కేటగిరీల వారీగా ఏ కేటగిరీ వారికి ఎంత పర్సంటేజ్ వస్తే జాబ్ వస్తుంది అనేది మనకి ఇక్కడ ప్రీవియస్ నోటిఫికేషన్స్కి సంబంధించిన రిజల్ట్స్లో ఉండేది. కానీ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన రిజల్ట్స్లో కేటగిరీకి ఆ పర్టికులర్ క్యాండిడేట్కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 10th వస్తే జాబ్ వచ్చిందనేది ఇక్కడైతే మనకి ఈసారి ఇవ్వలేదు. బట్ ఓన్లీ మనకి ఇక్కడ జెండర్కి సంబంధించి, కమ్యూనిటీకి సంబంధించి డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్, ఏ డాక్యుమెంట్స్ ఏ ప్రాంతంలో వెరిఫై చేస్తారనేది దీనికి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ పోస్టల్ ఆఫీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే క్యాండిడేట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి, ఏ డివిజన్కి అప్లై చేసుకున్నాడు అనేటువంటి ఈ పర్టికులర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు తప్ప మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత పర్సంటేజ్ వస్తే జాబ్ వచ్చిందనేది మనకైతే ఈసారి ఇవ్వలేదు. కాబట్టి ఈ విధంగా మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడు మీ పేరు ఉందో లేదో అనేది పైన ఇక్కడ మనకి సెర్చ్ బాక్స్ ఉంటుంది. సో ఈ సెర్చ్ బాక్స్ పైన మీ పేరు టైప్ చేసుకున్నట్లయితే మీ పేరు కనుక ఇక్కడ లిస్ట్లో చూపించినట్లయితే మీ పేరు ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ జాబ్ వచ్చినట్టు అర్థం అనమాట. సో మీకు 100% జాబ్ వచ్చినట్లయితే మీకు దీనికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే సరిపోతుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేసినట్లయితే మీకు జాబ్ అనేది ఆ పర్టికులర్ లొకేషన్లో ఎక్కడైతే మీకు జాబ్ వచ్చిందో అక్కడ మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ పర్టికులర్ క్యాండిడేట్స్కి సంబంధించి ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. SMS ఆర్ ఈమెయిల్ బి సెండ్ టు ది రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్. హవెవర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ నాన్ రిసిప్ట్ ఆఫ్ ది SMS ఆర్ ఈమెయిల్ డ్యూ టు టెక్నికల్ రీజన్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఒకవేళ టెక్నికల్ రీజన్స్ వల్ల SMS కానీ ఈమెయిల్ కానీ మీకు రాకపోతే అది పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ కాదు. అయితే ఈ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అలాగే ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఇచ్చారో వారికి రిజిస్టర్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి SMSలు ఈమెయిల్స్ పంపించడం జరుగుతుందని ఇక్కడైతే డీటెయిల్స్లో రావడం జరిగింది మనకి ఇక్కడ. సో ఈ విధంగా షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి SMSలు ఈమెయిల్స్ కూడా వస్తాయి. మీరైతే తర్వాత మీకు రిజల్ట్స్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చూసుకొని మీరు రిజల్ట్స్కి సంబంధించి ఈ యొక్క లిస్టులో ఇలాంటి లిస్టులో మీ పేరు కనుక ఉన్నట్లయితే ఏపీ తెలంగాణకి సంబంధించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ పేరు కనుక ఉన్నట్లయితే మీరు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మనకి అస్సాం అండ్ ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో అస్సాం అండ్ ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి సర్కిల్స్లో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు వేరే రాష్ట్రాలకు కూడా అప్లై చేసుకుని ఉంటారు. లైక్ మన పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, లేదంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాలు కూడా పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు. ఆ రాష్ట్రాలకి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మీరు ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేటువంటి ఒక ఆప్షన్లో ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. మనకి ఈ రోజు నుంచి ఇంకా ఎవ్రీడే మొత్తం మనకి ఎన్ని సర్కిల్స్ 23 సర్కిల్స్ నుంచి నోటిఫికేషన్స్ వచ్చాయి కాబట్టి ఈ 23 సర్కిల్స్ నుంచి ఇంక ఈ రోజు నుంచి మనకి
రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆల్రెడీ 2 రాష్ట్రాలకు సంబంధించి వచ్చినాయి కాబట్టి మిగిలినటువంటి రాష్ట్రాలకు సంబంధించి కూడా రిజల్ట్స్ అనేవి విడుదల చేస్తారు. సో మీరు ఈ వెబ్సైట్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి. డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.